नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनि च प्रणवार्ताम् प्रथमां वन्दे सर्वेषाम् प्रथमां वन्दे सर्वेषाम् प्रथमे हनि श्री शशिभूषाम् पुरुष प्रधान द्वय विदिताम् नौमि द्वितीये गौरीं ताम् नौमि द्वितीये गौरीं ताम् नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्ताम् त्रिनयनदयितां राजेशीं दिने तृतीये सकलेशीं नौमि चतुर्भुज कलितांगीं चतुर्थ दिवसे मातंगीं चतुर्थ दिवसे मातंगी नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्तां नवरात्रिषुत महमीडे रात्रावहनिच प्रणवार्ताम् पंचमुखी मथ गायत्री पंचम दिवसे बुधनेत्री षण्मुख जननीं शिवसुमुखीं षष्ठे हनितां विशदनकीं षष्ठे
హనితాం విశదనకీం నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ ప్రణవార్తాం नवरात्रिषुतामहमीडे रात्रावहनि च प्रणवार्थाम् नवरात्रिषुतामहमीडे रात्रावहनि च प्रणवार्थाम् నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై దశమి వరకు దేవీ నవరాత్రుల ఉత్సవం కొనసాగుతుంది. ఈ నవరాత్రుల్లో పూర్తిగా ఉపవాసం ఉండాలి. శక్తి లేనటువంటి వారు ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. నవరాత్రుల్లో దేవీ పూజలను చేయటం వల్ల శత్రువులు నశిస్తారు, వంశవృద్ధి అవుతుంది. వయోభేదం లేకోకుండా అందరూ అమ్మవారి పూజను ఈ నవరాత్రుల్లో చేసి తీరాలి, అందరూ చేయాల్సిందే అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అమ్మ ఆది రూపం దుర్గాంబ. దుర్గాంబ నుండి త్రిశక్తులు ఆవిర్భవించాయి. వారే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు. మహాలక్ష్మి అమ్మవారిని దేవీ సప్తశతి గ్రంథం వర్ణించింది. ఆ అమ్మే మహిషాసురుని వాడి సహచరుని కూడా అంతం చేసింది. మహాసరస్వతీదేవి శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించింది. ఈ అమ్మవారి నుంచే సప్తమాతృకలైనటువంటి బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైనటువంటి వారు అవతరించారు. ఈ నవరాత్రుల్లో దేవీ పూజతో పాటు దేవీ భాగవత పారాయణ, సప్తశతి పారాయణ, కుమారీ పూజలు, చండీ హోమము, సువాసినుల పూజ చేయాలి. ఒకసారి అమ్మవారు లోకాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నేనే అని అన్నది కనుక స్త్రీలందరిలోనూ దేవీ స్వరూపాలుగా, బాల స్వరూపాలుగా భావించి ఆమె బాలా త్రిపుర సుందరిని కూడా పూజించాలి. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ప్రతి ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉన్నటువంటి దేవికి నమస్కారం అన్నది మార్కండేయ పురాణం. నవరాత్రుల మొదటి రోజున శాక్తేయులు అమ్మవారిని భిన్న భిన్న అవతారాలతో వారి సంప్రదాయానుసారం పూజించుకుంటూ ఉంటారు. స్వామీజీ వారు కూడా తమ యొక్క సంప్రదాయానుసారం నవరాత్రుల్లో అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ మొదటి రోజున గౌరీమాతను పూజించాలి. గౌరీమాత చరిత్రను పరిశీలించినప్పుడు 3 గౌరులు ఉన్నారని తెలుస్తుంది. బాలాదేవిని ప్రథమ గౌరి అవతారం అన్నారు. పార్వతీదేవి శివుణ్ణి పొందటానికి తపస్సు చేస్తూ ఉంటే ధూళితో ఆమె శరీరం కప్పబడిపోయింది. శివుడు ప్రత్యక్షమై తన గంగతో ఆమెను అభిషేకించగా ఆమె శరీరం వెనుకటి కన్నా మిలమిలా మెరిసిపోయింది. అందువల్ల ఆమెను ద్వితీయ గౌరి అని ఆరాధించారు. ఇక తృతీయ గౌరి, ఒకసారి పార్వతీదేవి శరీరం నుంచి ఒక నల్లటి రంగు గల స్త్రీ శుంభ నిశుంభలను సంహరించటానికై బయటకు వచ్చింది. ఆమె కాళి. ఆ సమయంలో అమ్మవారి యొక్క శరీరం నల్లగా అయిపోయింది. శివుడు అది చూసి నీ నుంచి వచ్చిన ఆమె కాళి కాదు, నువ్వే కాళివి, ఆమె కౌశికి అని నవ్వాడు. పార్వతీదేవి కోపం వచ్చి తన రూపం మార్చుకోవాలని తపస్సులో కూర్చుంది. మళ్ళీ తన పూర్వ స్వరూపాన్ని శివుని వల్ల పొందింది.
ఆ మాతను తృతీయ గౌరి అని కూడా అర్చించారు. 3 గౌరీ మాతలను స్మరించడంతో పాటు ఆ మాతల నుంచి వచ్చినటువంటి 3 ప్రధాన అవతారాలను కూడా స్మరించాలి. అవే బాలా అవతారము, నాగేశ్వరి అవతారము, కన్యాకుమారి అవతారము. ఆ మాతలను కూడా ఈ రోజున స్మరించాలి. ఈ నవరాత్రి మొదటి రోజున నవదుర్గల్లోని శైలపుత్రిదేవిని అర్చించాలి. శైలం అంటే కొండ. హిమవంతుడికి పుత్రిగా పుట్టింది గనక అమ్మవారిని అందరూ కూడా శైలపుత్రి అని స్మరించారు. పూర్వజన్మంలో ఆమె సతీదేవి భర్తను అవమానించిన కారణంగా యోగాగ్నిలో అంతర్ధానమై శైలపుత్రిగా హిమవంతుడికి పుట్టింది. తరువాత ఆమెకే పార్వతి, హైమావతి వంటి పేర్లు ప్రసిద్ధిలోకి వచ్చాయి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రిం యశస్వినీం అని అమ్మవారిని ధ్యానించాలి. క్షీరాన్నము, ఘృతాన్న నైవేద్యం పెట్టాలి. పసుపుతో పూజించాలి. సాధకులు ఈ రోజున తమ మనస్సును మూలాధార చక్రం మీద కేంద్రీకరించాలి. అమ్మ అనుగ్రహం వల్ల లోకాలు చల్లగా ఉండుగాక. జై గౌరీమాత.